పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కోల్కతాలోని మమతా బెనర్జీ నివాసంలో నిర్వహించిన సమావేశానికి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. 60 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి గైర్హాజరయ్యారు. తన మేనల్లుడు పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు మమతా. అయితే ఈ మీటింగ్కు ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో కలకలం రేగింది. అయితే ఎమ్మెల్యేలతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అందుకే సమావేశానికి హాజరు కాలేకపోయారని టీఎంసీ కీలక నేతలు కొంతమంది చెప్పారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీకి ఇంతవరకు ఎంపీ, పలువురు నేతలు, 100 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కోల్కతాలోని మమతా బెనర్జీ నివాసంలో నిర్వహించిన సమావేశానికి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. 60 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి గైర్హాజరయ్యారు. తన మేనల్లుడు పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు మమతా. అయితే ఈ మీటింగ్ ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో కలకలం రేగింది. అయితే ఎమ్మెల్యేలంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అందుకే సమావేశానికి హాజరు కాలేకపోయారని టీఎంసీ కీలక నేతలు కొంతమంది చెప్పారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీకి ఇంతవరకు ఎంపీ, పలువురు నేతలు, 100 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు.